ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఏ కోర్సులో జాయిన్ అయితే బెటర్ అని మీరు అంటారు? బైపీసీ అయిపోయింది, ఇప్పుడు మెడికల్ రాలేదని చెప్పి 1-2 years మళ్ళీ లాంగ్ టర్మ్కి వెళ్తారు. దెన్ దే విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. అదేంటి నేను డాక్టర్ కాలేకపోయాను, ఇప్పుడు ఏం చేయాలి? ఈ 15 yearsలో ఎంతమందికి మీరు ప్లేస్మెంట్ ఇచ్చి ఉంటారు? సో 15 yearsలో ఆల్మోస్ట్ 14 batches పాస్డ్ అవుట్ అయ్యాయి. సో వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ అల్యూమినీ నెట్వర్క్. సో మీరేమైనా కౌన్సిలింగ్ ఇస్తారా ఇక్కడికి వచ్చాక స్టూడెంట్స్ కి? నేను ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్ తో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ? ఇక్కడ మన దగ్గర BBA, BCom, BCA కోర్సెస్ ఉన్నాయండి. బీకామ్ లో బీకామ్ కంప్యూటర్స్ ఉంది, బీకామ్ బిజినెస్ అనలిటిక్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను గచ్చిబౌలిలోని ISTTM బిజినెస్ స్కూల్లో ఉన్నాను. ఇండియాలోనే ద బెస్ట్ బిజినెస్ స్కూల్ ఏది అంటే ISTTM పేరు చెప్తారు. సో ఇక్కడ జాయిన్ అవుతే ప్లేస్మెంట్ గ్యారంటీ అని కూడా చెప్తారు. అది ఎలా, అసలు ఇక్కడ ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి తెలుసుకుందాం. నాతో పాటు ఉన్నారు ISTTM బిజినెస్ స్కూల్ డైరెక్టర్ రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే అండి. ముందుగా కంగ్రాచులేషన్స్. 15 years నుంచి చాలా సక్సెస్ఫుల్ గా మీ బిజినెస్ స్కూల్ ని రన్ చేస్తున్నారు. ఎన్నో అవార్డ్స్ ని సొంతం చేసుకున్నారు. ఎలా వచ్చింది పేరు? దీని వెనకాల ఏంటి ముందు నాకు చెప్తారా? కాలేజ్ 2010లో స్టార్ట్ చేసామండి. ISTTM స్టార్ట్ చేసినప్పుడు మేము ఎక్స్క్లూజివ్ MBA ప్రోగ్రామ్స్ ఆఫర్ చేసేవాళ్ళము. సో 2022 వరకు కూడా MBA ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాము. మెయిన్గా ఏంటంటే 15 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ మా బోర్డ్ మెంబర్స్, మా డైరెక్టర్స్. సో మోస్ట్ ఆఫ్ అవర్ బోర్డ్ మెంబర్స్, మోస్ట్ ఆఫ్ అవర్ డైరెక్టర్స్ అందరూ IIMs అండ్ IIT బ్యాక్గ్రౌండ్. ఇక్కడ టీచింగ్ మెథడాలజీ కానీ, లేకపోతే స్టూడెంట్కి ఇక్కడ దొరికే ఎన్విరాన్మెంట్ కానీ, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వెన్ కంపేర్ విత్ అదర్ కాలేజెస్. సో దానివల్లనే ప్లేస్మెంట్స్ అనేది కూడా మేము 100% రీచ్ అవ్వగలుగుతున్నాం ఎవ్రీ ఇయర్. ఇక్కడ స్టూడెంట్స్కి ఉండే ఎక్స్పోజర్ కానీ, వాళ్ళ కార్పొరేట్ ఎక్స్పోజర్ ప్రాపర్గా ఇవ్వడం వల్ల, ఇండస్ట్రీ ఫ్యాకల్టీ రావడం వల్ల ప్లేస్మెంట్స్ అనేది ఎండ్ ఆఫ్ ద డే అంటే వాట్ వీ బిలీవ్ అంటే 15 years నుంచి మేము బిలీవ్ చేస్తుంది కూడా 3 things అండి. ఒకటి కాలేజ్ లొకేషన్. అంటే ఏ స్టూడెంట్ అన్నా సరే కాలేజ్ చూస్ చేసుకునే ముందు, ఎస్పెషల్లీ గ్రాడ్యుయేషన్లో, కాలేజ్ లొకేషన్ ఒకటి ఇంపార్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ కాలేజ్ ఫాలో అయ్యే సిలబస్, థర్డ్ ఫ్యాకల్టీ. కానీ ఇప్పుడున్న స్టూడెంట్ కమ్యూనిటీలో, ఇప్పుడున్న పేరెంట్స్లో ఈ 3 మర్చిపోయి కాలేజ్కి వచ్చి ఫస్ట్ అడిగేది ఒకటే, 100% ప్లేస్మెంట్స్ ఇస్తారా అని. సో ఇప్పుడు 100% ప్లేస్మెంట్స్ అనేది ఎప్పుడు వస్తాయంటే ఈ 3 కరెక్ట్గా ఉంటేనే వస్తాయి. సో దట్ ఈస్ ది అవుట్కమ్ ఆఫ్ దీస్ 3 things. సో కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేకున్నా, కాలేజ్ లొకేషన్ ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు 10th ఇంటర్మీడియట్ వరకు ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. సో ఇంటర్ నుంచి సడన్గా వీళ్ళు గ్రాడ్యుయేషన్కి బయటకు వస్తారు, గ్రాడ్యుయేషన్ చేయడానికి. సో బయటికి వచ్చినప్పుడు వీళ్ళ చుట్టూ ఉండే వాతావరణం కూడా అంటే ఇదొక ప్రూవెన్ థియరీ ఉంది, మన చుట్టూ ఉండే వాతావరణం మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, రైట్? సో మన చుట్టూ ఉండే వాతావరణం కరెక్ట్గా ఉంటే స్టూడెంట్ అనేవాడు ఆటోమేటిక్గా ఆ వాతావరణానికి మోల్డ్ అయిపోతాడు. గచ్చిబౌలిలో ఉన్న హైటెక్ సిటీ గచ్చిబౌలిలో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే కాలేజ్ చుట్టూ IT కంపెనీస్ ఉండడం వల్ల స్టూడెంట్ ఎక్కడ బయటికి వెళ్ళినా, కాలేజ్ అయిపోయి హాస్టల్కి వెళ్ళినా సరే, కాలేజ్ అయిపోయి ఎక్కడన్నా మాల్స్కి వెళ్ళాలన్నా తన చుట్టూ కనిపించేదంతా IT క్రౌడ్. సగం అక్కడి నుంచి నేర్చుకుంటాడు. అంటే ఎలా ఉండాలి, ఒక ఐటీలో పనిచేసే వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఎట్లా ఉంటుంది. సో దిస్ ఈస్ ఆల్ ప్రాక్టికల్ కైండ్ ఆఫ్ అప్రోచ్ అనమాట. యాక్చువల్గా నాకు ఇక్కడికి వచ్చేటప్పుడే ఈ డౌట్ వచ్చింది. జనరల్గా కాలేజెస్, స్కూల్స్ ఉన్న ప్లేస్లో ఇలాంటిది పెడతారు, మీరేంటి గచ్చిబౌలిని చూస్ చేసుకున్నారు అని. ఇది IT హబ్గా చెప్తారు కదా అంటే నాకు ఆన్సర్ వచ్చేసింది మొత్తానికి. స్టూడెంట్ రేపు ఇక్కడ నుంచి కంపెనీకి వెళ్తారు తప్ప ఇక్కడ నుంచి ఇంకో కాలేజ్కి వెళ్ళాడు కాబట్టి అదేదో ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ ఇయర్ నుంచి ఎక్స్పోజర్ ఉంటుంది అన్నట్టు ఇక్కడ అంటే మా MBA కూడా ఇక్కడే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కూడా ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాం. అంటే ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ? మన దగ్గర BBA, BCom, BCA కోర్సెస్ ఉన్నాయండి. బీకామ్లో బీకామ్ కంప్యూటర్స్ ఉంది, బీకామ్ బిజినెస్ అనలిటిక్స్ ఉంది. టోటల్ 4 courses ఉంది అండర్ ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్తో. అంటే BBAకి వచ్చేసరికి మన దగ్గర డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. BBAలో కూడా బిజినెస్ అనలిటిక్స్ ట్రైన్ చేస్తాము, అట్ ద సేమ్ టైం EDP ట్రైన్ చేస్తాము. BCA వచ్చేసి కంప్లీట్ లేటెస్ట్. ఇప్పుడు చాలామంది
ఇంజనీరింగ్ అంటే నేను ఈ మధ్య నాకు 2-3 ఫేర్స్ అటెండ్ అయ్యాను. పేరెంట్స్ ఆర్ వెరీ మచ్ వరీడ్, ఇంజనీరింగ్లో అడ్మిషన్, సిఎస్సి కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది, దాని మీద తీసుకుంటాము అని చెప్పి హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుండే అక్కడ వచ్చిన గెస్ట్లని. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈరోజు మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ కొత్తగా కోర్స్ వచ్చింది ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు, కానీ దానికి చెప్పేవాళ్ళు లేరు మార్కెట్లో. ఇది ఎవ్రీవన్ హ్యాస్ టు రియలైజ్ ఏంటంటే ఈ కోర్సెస్ చెప్పడానికి మార్కెట్లో చాలా తక్కువ స్ట్రెంత్ ఉందన్నమాట. సో ఇప్పుడున్న మన ఫ్యాకల్టీ హెచ్ఓడీస్ని వెళ్ళి ఈ కోర్సెస్లో ట్రైన్ అవ్వండి అంటే ఇప్పుడు వాళ్ళు ట్రైన్ అవ్వి పిల్లలకి డెలివరీ చేయడం అనేది కష్టం. సో ఈ కోర్సెస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, డేటా సైన్స్ అవ్వచ్చు, బిగ్ డేటా అవ్వచ్చు, రోబోటిక్స్ అవ్వచ్చు, ఇవి ట్రైన్ చేయాలంటే ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు వచ్చి చెప్పాలి, ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో. సో ద బ్యూటీ ఆఫ్ ISTTM ఏంటంటే ఇక్కడ ఈ కోర్సెస్ అన్ని వి అవుట్సోర్స్ దీస్ కోర్సెస్ టు కార్పొరేట్ కంపెనీస్. సో వాళ్ళు అంటే ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి ట్రైన్ చేసి వెళ్తారు. అంటే ఇక్కడ డిమాండ్ ఉన్న కోర్సులు అన్నిటికీ ఎక్స్పర్ట్స్ ఉన్నారా? ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉందా? ఫ్యాకల్టీని అలా ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు మా దగ్గర ఏదైతే కోర్స్ ఉందో 50% మై ఇన్హౌస్ ఫ్యాకల్టీ విల్ టీచ్, 50% కార్పొరేట్ ఫ్యాకల్టీ చెప్తారు. ఇన్హౌస్ ఫ్యాకల్టీ అకాడమిక్స్ ఫినిష్ చేస్తారు, కార్పొరేట్ ఫ్యాకల్టీ ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్స్ అంటే ప్రాక్టికల్ ఓరియంటేషన్. వీళ్ళు అకాడమిక్స్ చెప్తే వాళ్ళు ప్రాక్టికల్గా చెప్పేసి వెళ్ళిపోతారు. సో సబ్జెక్ట్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కాలేజెస్లో లైక్ ఇది ఇంజనీరింగ్ అంటే చాలామంది ఇంజనీరింగ్ కాలేజెస్తోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పిస్తాడు, ఇంజనీరింగ్ కాలేజ్ డేటా. వీఆర్ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఇన్ AI/ML అండ్ డేటా సైన్స్ అండ్ బిగ్ డేటా. వీటిలో కూడా స్టూడెంట్స్కి మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డిమాండ్ ఉన్న కోర్సులు ఏంటి? ఎక్కువగా పేరెంట్స్ కానీ అంటే వాళ్ళ పిల్లలు ఏం చూస్ చేసుకుంటున్నారు? కోర్సెస్కి డిమాండ్ అనేది మనం క్రియేట్ చేస్తామండి. ఎండ్ అవుతుంది అంతేనా? ఇప్పుడు యూనివర్సిటీస్ ఏదైనా కోర్స్ ఇంట్రడ్యూస్ చేసినా, మార్కెట్ నుంచి ఏదైనా కొత్త కోర్స్ వచ్చినా సరే అది డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇన్ని ఇయర్స్ నుంచి నడుస్తూ వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ కాలేజెస్ అయిపోవడం వల్ల అండ్ స్టూడెంట్స్కి కూడా ఎక్కడ చదవాలి, ఏం చేయాలి. ఇప్పుడు మీరు చూస్తే 100 స్టూడెంట్స్ బయటికి వెళ్తే మన ప్రతి అకాడమిక్ ఇయర్లో ఎగ్జాంపుల్ 80 స్టూడెంట్స్ చదివింది ఒకటి, చేస్తుంది ఒకటి. అంటే వాళ్ళు చదివిన దానికి చేసేదానికి సంబంధం లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే మైట్ బి వాళ్ళు రిక్వైర్మెంట్ జాబ్ రావాలి కాబట్టి ఎక్కడో చోట జాయిన్ అవుతున్నారు. బట్ డౌన్ ద లైన్ 2 years తర్వాత వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటున్నారు, నేను చదివిందేమో ఒక కోర్సు, చేస్తుందేమో ఒకటి, ఇప్పుడు ఏం చేయాలనే లోపు టైం వెళ్ళిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఈ ఇష్యూని అడ్రస్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు జాయిన్ అయ్యే ముందు ప్లేస్మెంట్స్ అని చెప్తారు, రైట్? పాస్ అవుట్ అయ్యే టైంకి ఆయనకి ప్లేస్మెంట్స్ రావు, ఏదో ఒక రీజన్ తోటి వాడిని ఇది చేసేస్తారు. సో కాలేజ్ని బ్లేమ్ చేయలేడు కాబట్టి బయటకు వెళ్ళి ట్రై చేస్తారు ప్లేస్మెంట్స్కి. కాలేజ్లో 100 members ఉన్న స్టూడెంట్స్తోనే ప్లేస్మెంట్ రాకపోతే బయట 1,00,000 మంది ఉన్నారు. దాంట్లో వెళ్ళి వీళ్ళు ఎక్కడ కంపీట్ చేయగలుగుతారు? సో మా స్టూడెంట్స్కి కూడా మేము ఇచ్చే అష్యూరెన్స్ ఏంటంటే క్యాంపస్లోనే ప్లేస్మెంట్ వస్తుంది. మీకు ప్లేస్మెంట్ రానంత వరకు మీరు కాలేజ్లోనే ఉంటారు. మీ కోర్స్ అయిపోయినా సరే మేము బయట పంపించాము, ఎందుకంటే బయట ఉన్న కాంపిటీషన్లో మీరు తట్టుకోలేరు, టైం పడుతుంది. సో ఇక్కడ నుంచే ప్లేస్మెంట్ వచ్చేస్తే ఒక 1-2 years ఆ కంపెనీలో చేసుకున్నాక స్లోగా మీకు అర్థమైపోతుంది స్టూడెంట్స్కి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. నాకు ఇక్కడ చిన్న డౌట్. ఇప్పుడు మీ పేరు ISTTM వినగానే ప్లేస్మెంట్ గ్యారంటీ అని చాలా చోట్ల విన్నాను. ఎందుకు, ఎలా మీరు ఇవ్వగలరు గ్యారంటీ అని? అంటే కోర్స్ అయిపోయినా జాబ్ వచ్చే వరకు మీరు కంటిన్యూ చేస్తా అంటున్నారు, అది ఎలా, ఏంటి అసలు? చెప్పాను కదండి, లైక్ ISTTM కంప్లీట్ స్టూడెంట్ ఓరియంటెడ్ కాలేజ్ అండి, రైట్? ఇక్కడ పనిచేసే వాళ్ళు, ఇక్కడ ఉన్న బోర్డ్ మెంబర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కావచ్చు, అందరూ కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, రైట్? సో మేము ఎప్పుడు స్టూడెంట్ సెంట్రిక్గా ఉంటాం. సో స్టూడెంట్కి ప్లేస్మెంట్స్కి అష్యూరెన్స్ ఇవ్వడానికి రీజన్ కూడా ఏంటంటే మీకు ఇందాక చెప్పినట్టు 3 things లైక్ లొకేషన్, కరికులం అండ్ ఫ్యాకల్టీ. ఈ 3 విషయాల్లో ISTTM ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు లాస్ట్ 15 years నుంచి, కాబట్టి ప్లేస్మెంట్స్ చేయగలుగుతున్నాము. ఈ 3 విషయాలు కరెక్ట్గా ఉంటే ప్లేస్మెంట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. క్వాలిటీ స్టూడెంట్ ఉంటే ఏ కంపెనీ వదులుకోదండి, రైట్? ఇప్పుడు నేను కంపెనీ పేర్లు చెప్పాను, కానీ బిగ్ మల్టీనేషనల్ కంపెనీస్ 2 years అయింది ఇంజనీరింగ్ కాలేజెస్లో ప్లేస్మెంట్ ఆఫర్ లెటర్స్ ఇచ్చి, ఇప్పటి వరకు ఇంకా ఎలాంటి కాల్ వెళ్ళలేదు కంపెనీ నుంచి కాలేజ్కి, స్టూడెంట్స్కి. వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వలేకపోతున్నారు. సో అలా బల్క్లో కాకుండా ఇక్కడ ఏంటంటే మాది లిమిటెడ్ స్ట్రెంత్. BBAలో 120 ఉంటారు, BCAలో 50 ఉంటారు. ఎక్కువ అడ్మిషన్స్ వచ్చినా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదండి, వీళ్ళకి కరెక్ట్గా క్యాటర్ చేస్తే చాలు. సో లిమిటెడ్ స్ట్రెంత్ కాబట్టి ఇక్కడ మా క్లాస్ రూమ్ సైజ్ కూడా 40 members ఉంటారు క్లాస్లో. సో ఇండివిజువల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది ప్రతి స్టూడెంట్ పైన, ఎలా ఉన్నారు ఏంటి అనేది. ఎవ్రీ ఫ్యాకల్టీ దగ్గర ఎనీ టైం పేరెంట్స్ ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఆ స్టూడెంట్ హిస్టరీ అంతా రెడీగా పెట్టుకుని ఉంటారు అనమాట. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బిజినెస్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా ఉన్నాయి. సో మీ దగ్గర చదువుకుంటే ఏంటి
ఒకటండి, మేము స్టూడెంట్కి అంటే 100% ప్లేస్మెంట్స్ అని చెప్పి వాడిని లేజీ చేయదలుచుకోలేదు. రైట్, ప్లేస్మెంట్ అనేది కాలేజ్ బాధ్యత, మేము చూపిస్తాం. బట్ ఇక కాలేజ్ నుంచి వెళ్ళి జాబ్లో జాయిన్ అయ్యాడు, ఒక 1 year అయింది, రిసెషన్ లాంటిది ఏదో వచ్చేసింది, సడన్గా వాళ్ళని ఫైర్ అవుట్ చేసేసారు అనుకోండి, మళ్ళీ నా దగ్గరికి రాలేరు కదా. డెఫినెట్గా వస్తే మేము హెల్ప్ చేస్తాము. కానీ 1 year అయిపోయిన తర్వాత ఒకవేళ జాబ్ పోయింది అనుకోండి, హీ హ్యాస్ టు ఫైండ్ హిజ్ ఓన్ జాబ్. అప్పుడు కూడా కాలేజ్ మీదనో తెలిసిన వాళ్ళ మీదనో డిపెండెన్సీ పెట్టుకుంటే అవ్వదు. కాబట్టి మేము ఫస్ట్ స్టూడెంట్కి నేర్పించేది అదే అనమాట. మీరు బయటికి వెళ్తే మీ జాబ్ మీరు క్రాక్ చేసుకోగలుగుతారు, మీ కెరియర్ మీరు సెట్ చేసుకోగలుగుతారు. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను. 3rd year స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ అవుతూ ఉంటే ప్లేస్మెంట్ యాక్టివిటీ మొత్తం చేసేది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. అంటే ఇంటర్మీడియట్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్తో నేను ప్లేస్మెంట్ యాక్టివిటీ మొత్తం చేపిస్తున్నాను. సో దట్ ఈ ఫస్ట్ ఇయర్ వాడు 3rd year వచ్చే లోపు వాడికి ఆ ఎక్స్పీరియన్స్ దొరికిపోతుంది. అంటే ఒక హెచ్ఆర్తో ఎలా మాట్లాడాలి, తనని ఎలా రిసీవ్ చేసుకోవాలి, మన సీనియర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలా, ప్లేస్మెంట్స్లో ఎలా ఉండాలి అనేది వీళ్ళకి ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. అది వచ్చినప్పుడు 3rd yearకి వచ్చేసరికి వీళ్ళకి నేను ప్లేస్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలు పర్ఫెక్ట్ అయిపోతారు ఆల్రెడీ. దే విల్ బికమ్ పర్ఫెక్ట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఆటోమేటిక్గా ప్లేస్మెంట్స్ అనేవి వచ్చేస్తాయి. ఒకరి మీద డిపెండ్ కాకుండా స్వతహాగా వాళ్ళు ఎలా ఎదగాలో అన్నది ఇక్కడ ISTTM లో ఖచ్చితంగా మీరు నేర్పించి పంపిస్తారు. 15 years నుంచి అదే చేస్తాం. అందుకే అంత సక్సెస్ఫుల్ గా ఉన్నారు మీరు. ఇంకోటి, ఇప్పుడు అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి కదా, సో మినిమం ఎలిజిబిలిటీ ఏంటి? ఏమైనా ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందా, ఎలా అసలు? ఇంటర్మీడియట్ క్లియర్ చేయాలండి, మినిమం 60% ఉండాలా. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఫ్యాకల్టీ ఒక ఇంటర్వ్యూ తీసుకుంటారు, జస్ట్ టు అండర్స్టాండ్. అంటే చెప్పాను కదండి, 10th ఇంటర్ కల్చర్ ఇస్ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ కమింగ్ టు గ్రాడ్యుయేషన్. సో ఫస్ట్ మేము ఏంటంటే స్టూడెంట్ ఎలా ఉన్నాడు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి, వీటి మీద కొంచెం మేము విల్ జస్ట్ అనలైజ్ హిమ్. బేస్డ్ ఆన్ దట్ మాకు ట్రైనింగ్ ఇవ్వడం ఈజీగా ఉంటుంది. జాయిన్ అయ్యాక అందరూ 40 మందికి ఒకేలాగా మేము ట్రైన్ చేయకుండా స్టూడెంట్కి కెపాసిటీ ఎట్లా ఉంది, దేంట్లో స్ట్రెంగ్స్ ఉన్నాయి, దేంట్లో వీక్నెస్ ఉన్నాయి చూసుకొని దాన్ని బట్టి ట్రైనింగ్ అనేది చేస్తాం. ఈ 15 yearsలో ఎంతమందికి, ఎన్ని వందల మందికి మీరు ప్లేస్మెంట్ ఇచ్చి ఉంటారు? మా PGDM స్ట్రెంత్ 120 అండి పర్ ఇయర్. సో 15 yearsలో ఆల్మోస్ట్ మా 14 బ్యాచెస్ పాస్డ్ అవుట్ అయ్యాయి. సో వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ అల్యూమినీ నెట్వర్క్. ఆల్మోస్ట్ ఒక 1600 to 1700 స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యారు. 95% ఆఫ్ ద స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారండి దాంట్లో. అండ్ ఇప్పుడు ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈరోజు ఈ ఇయర్ వచ్చిన కంపెనీస్లో ప్లేస్మెంట్స్లో ఐ థింక్ 14 odd కంపెనీస్ వచ్చాయి ఇప్పటి వరకు. దాంట్లో 7 కంపెనీస్ నా MBA స్టూడెంట్స్ పెట్టిన ఏవైతే కంపెనీ స్టార్ట్ చేశారో వాళ్ళే వచ్చి రిక్రూట్ చేసుకొని వెళ్ళారు. యూ జస్ట్ ఇమాజిన్, మన దగ్గర MBA చేసి బయటికి వెళ్ళి జాబ్ చేసుకుంటూ వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేసి ఆ స్టూడెంట్స్ మళ్ళీ ప్లేస్మెంట్స్కి వస్తే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సక్సెస్ ఆఫ్ ద కాలేజ్. ఓకే, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటే బెటర్, ఏ కోర్స్లో జాయిన్ అయితే బెటర్ అని మీరు అంటారు? ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యే ముందే నేను ఇంజనీర్ అవ్వాలా, నేను డాక్టర్ అవ్వాలని ఒక దీంతో జాయిన్ అవుతారు. అవును. బట్ అన్ఫార్చునేట్లీ MBBS అంటే లైక్ మనకి ఉన్న మెడికల్ సీట్స్తో కంపేర్ చేస్తే, రాసే స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే సీట్స్ తక్కువ, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. BPC అయిపోయింది, ఇప్పుడు మెడికల్ రాలేదని చెప్పి 1-2 years మళ్ళీ లాంగ్ టర్మ్కి వెళ్తారు. లాంగ్ టర్మ్లో కూడా కొంచెం డిస్టర్బెన్స్ వల్ల మళ్ళీ అక్కడ కూడా క్రాక్ చేయలేకపోతారు. దెన్ దే విల్ గెట్ కన్ఫ్యూజ్డ్, అదేంటి నేను డాక్టర్ కాలేకపోయాను, ఇప్పుడు ఏం చేయాలి, వేరే కోర్స్ నాకు సూట్ అవుద్దా లేదా అని చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు, ప్యానిక్లో ఉంటారు. నిన్న ఐ గాట్ ఎ స్టూడెంట్ 2 years పాపం తను ట్రై చేసింది, ఆ టెన్షన్లో, ఆ ప్రెషర్లో డయాబెటిక్ అటాక్ అయ్యి. అంటే ఒక నేను చెప్పాను, ఇంటర్మీడియట్ అమ్మ అనేది, ఇంటర్మీడియట్లోనే మీరు ఎందుకంత ప్రెషర్ తీసుకుంటున్నారు, వీ హ్యావ్ n ఆఫ్ కోర్సెస్. మెడికల్ రాకపోతే యూ హ్యావ్ BBA, రైట్? టెక్నికల్గా ఇంట్రెస్ట్ ఉంటే యూ కమ్ టువర్డ్స్ BCA. సో ఏ కోర్స్ తీసుకున్నా డెఫినెట్గా యూ హ్యావ్ ఫెంటాస్టిక్ కెరియర్. ప్లస్ MPC, రైట్? చాలా మంది నాకు టాప్ 10 కాలేజెస్లో రావాలి ఇంజనీరింగ్, అది రాకపోతే అట్లా ఉంటారు. సో ఇంజనీరింగ్కి ఇంకో ఆల్టర్నేటివ్ BCA ఉంది ఇప్పుడు. సో మీరు ఏదైతే CSEలో కొత్త లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకుంటున్నారో ఆ సిలబస్ అంతా మేము BCAలో కవర్ చేస్తాం. సో ప్లేస్మెంట్స్ విషయంలో BCA హస్ గాట్ ఫెంటాస్టిక్ డిమాండ్ మార్కెట్లో. పిల్లలకి ఏదైతే ఇష్టమో, వాళ్ళు ఏదైతే కోరుకున్న కోర్సులు కావాలనుకుంటారో దాంట్లోనే జాయిన్ చేస్తే పేరెంట్స్ బెటర్, అంతేనా? అఫ్ కోర్స్ అండి. లేదు అంటే ఇప్పుడున్న జనరేషన్లో హార్డ్లీ వీ కెన్ ఒక 1-2 years మనం వాళ్ళ మీద ప్రెషర్ పెట్టగలుగుతాం. తర్వాత మళ్ళీ అంటే ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ మళ్ళీ బాధపడాల్సింది కూడా పేరెంట్సే.
రైట్. సో పేరెంట్స్ కూడా రీసెర్చ్ చేస్తున్నారు ఇప్పుడు, డే బై డే, ఇయర్ బై ఇయర్ మేము చూస్తున్నాం కదా. పేరెంట్స్ కూడా లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, మెచ్యూర్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ కోర్స్ చేస్తే ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా చెప్తున్నారు అని స్టూడెంట్స్ కంటే ఎక్కువ రీసెర్చ్ పేరెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు. దట్స్ ఎ గుడ్ సైన్ యాక్చువల్గా. ఎందుకంటే ఎక్స్ప్లోర్ అవుతున్నాం. ఒకప్పుడు ఓన్లీ ఇంజనీరింగ్ డాక్టర్ ఉండేది, ఇప్పుడు వీ హ్యావ్ గాట్ నెంబర్ ఆఫ్ కోర్సెస్. ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్స్ మిగిలిపోతున్నాయి కానీ డిగ్రీ కాలేజెస్లో సీట్స్ అన్నీ ఫిల్ అయిపోతున్నాయి. సో ఆల్టర్నేట్స్ చూస్తున్నారు, అండ్ ఆల్టర్నేట్స్లో మంచి కెరియర్ కూడా దొరుకుతుంది ఇప్పుడు. ముందుగా నేను చెప్పినట్టు ISTTMకు ఇండియా వైడ్గా నేమ్ ఉంది. సో హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని ఉన్నా మీకంటూ ఒక బ్రాండ్ నేమ్గా మీ ISTTM నిలబడిపోయింది. మీ దగ్గరికి రావాలి, మీ కాలేజ్లోనే చదువుకోవాలి అనుకునే స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? అడ్మిషన్స్ గురించి ఫైనల్గా ఏం చెప్తారు? సో అడ్మిషన్స్ అనేవి ఆల్రెడీ జరుగుతున్నాయండి. మా వెబ్సైట్ isttm.com వెబ్సైట్లోకి వెళ్తే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో మీరు చెప్పినట్టు ఇండియాలోనే అంటే మెయిన్ థింగ్, వన్ ఆఫ్ అవర్ డైరెక్టర్ మిస్టర్ సురేష్ నాయక్ ఈస్ ఫ్రమ్ ఐఎమ్ కల్కటా. ఐఎమ్ ఇందోర్ బోర్డ్ మెంబర్. సో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఐఎమ్ ఇందోర్ బోర్డ్ మెంబర్, గవర్నింగ్ బోర్డ్ మెంబర్ ఈజ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ హియర్. సో ఎక్కడికి ట్రావెల్ చేసినా ISTTM బిజినెస్ స్కూల్ అనేది ఐఎమ్స్లో కూడా ఈ పేరు తెలుసు అనమాట. ISTTM బిజినెస్ స్కూల్ హైదరాబాద్లో ఉంది లాస్ట్ 15 years నుంచి. దే ఆర్ డూయింగ్ గుడ్ అనేది ఎవ్రీ వన్ నోస్ అక్రాస్ ది కంట్రీ. సో స్టూడెంట్స్కి చెప్పేది కూడా ఏంటంటే అడ్మిషన్ టైం. సో హడావుడిగా ఇక్కడ అక్కడ జాయిన్ అయిపోవాలని చెప్పి 1 year తర్వాత మళ్ళీ అరే ఏంటి ఇక్కడ జాయిన్ అయ్యాను అని రియలైజ్ అవ్వకుండా టేక్ సమ్ టైం. ఇంకా టైం ఉంది, జూలై ఎండింగ్ వరకు టైం ఉంది కాబట్టి నిదానంగా రీసెర్చ్ చేసి ఏ కోర్స్లో జాయిన్ అవుతే బాగుంటుంది, దేంట్లో కెరియర్ ఎక్కువ ఉంటుంది అనేది రీసెర్చ్ చేసి డెసిషన్ తీసుకుంటాం. సో మీరేమైనా కౌన్సిలింగ్ ఇస్తారా ఇక్కడికి వచ్చాక స్టూడెంట్స్కి? నేను ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్తో 1 hour మినిమం స్పెండ్ చేస్తాను. 1 hour చాలా ఓపిక. ఆయన ఇక్కడ స్టూడెంట్ ఇక్కడ జాయిన్ అయినా అవ్వకపోయినా 1 hour టైం స్పెండ్ చేస్తాను. వాళ్ళు వెళ్ళే ముందు కూడా ఒకటే చెప్తాను, ఇక్కడ జాయిన్ అవ్వాలని కాదు, బట్ మన కాన్వర్జేషన్ మీరు ఎక్కడికి వెళ్ళినా యూజ్ అవుతుంది అన్నట్టు. నేను స్టూడెంట్స్తో పేరెంట్స్తో చాలా టైం స్పెండ్ చేస్తాను మా మేనేజ్మెంట్ అంతా. సో ఎక్కువ అడ్మిషన్స్ వచ్చినా తీసుకోరు, లిమిటెడ్ స్టూడెంట్స్. యూనివర్సిటీ మాకు లిమిటెడ్. ఇప్పుడు నాకు సీట్స్ పెంచుకునే అవకాశం ఉన్నా సరే నేను యూనివర్సిటీని ఎప్పుడు రిక్వెస్ట్ చేయను నాకు సీట్స్ పెంచండి అని. వీఆర్ హ్యాపీ విత్ దిస్ నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ వీఆర్ డూయింగ్ గుడ్ ఇన్ దాట్. థ్యాంక్ యూ రాజేష్ గారు. చూసారు కదా, ISTTMలో చాలా రకాల కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఫ్యాకల్టీ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 15 సంవత్సరాలుగా ISTTM ఇండియాలో ద బెస్ట్ బిజినెస్ స్కూల్గా పేరు తెచ్చుకుంది. మీకు గనక అడ్మిషన్స్ కావాలి, మీ పిల్లల్ని కనుక ఈ స్కూల్లో చేర్పించాలి, మంచి ఫ్యూచర్ అందించాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.